బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఫిలింనగర్లోని నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది. మణికొండలో నివాసం ఉంటున్న సురేష్ ఘటన తర్వాత పరారీలో ఉన్నారు. ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలేంటి? రాకేష్, ప్రస్తుతం అయితే అతను అదుపులో తీసుకుని పరిగి వైపు తీసుకెళ్తున్నారు. మొన్న ఫార్మా సంస్థకు సంబంధించినటువంటి ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణలో మొన్న కలెక్టర్ సహా ఇతర అధికారులపై దాడి ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఈ కేసులో 57 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు, అదుపులో తీసుకున్నారు. అందులో 16 మందిని గత రాత్రి రిమాండ్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సురేష్ అనేటువంటి వ్యక్తి కీలకంగా వ్యవహరించారు. ఆ సురేష్ అనేటువంటి వ్యక్తి ఆ ఘటనకు కొద్ది సేపటి ముందు వరకు కూడా పట్నం నరేందర్ రెడ్డితో సంప్రదింపులు జరిపారనే సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టవర్ లొకేషన్ ఆధారంగా అతను మొబైల్ ఫోన్స్ అన్నింటినీ ఎనలైజ్ చేస్తున్న సమయంలో కొన్ని ఫోన్ కాల్స్ డేటాని పోలీసులు సేకరించారు. ఆ డేటా ఆధారంగా అతను సురేష్ అనేటువంటి వ్యక్తి ఇతనితో సంప్రదింపులు జరిపినట్టుగా పట్నం నరేందర్ రెడ్డి తోటి పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే విచారణకు సంబంధించి ఆయన అదుపులో తీసుకున్నారు. ఈ రోజు ఉదయం అతను నివాసంలో ఫిలింనగర్ లో ఉన్నటువంటి ఆయన నివాసం నుంచి ఆయన అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం పరిగి వైపు తీసుకెళ్తున్నారు. ఒక రహస్య ప్రదేశంలో అతను విచారించే అవకాశం మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు దానికి అరెస్టుకు సంబంధించినటువంటి ఎలాంటి విషయాలు కూడా వెల్లడించలేదు. కేవలం అదుపులో తీసుకునే విషయాన్ని మాత్రం పోలీసులు ధృవీకరించారు. అతని విచారణకు సంబంధించినటువంటి అంటే ఏ అంశం సంబంధించి అతను విచారించాలి, ఈ దాడి ఘటనకు సంబంధించి అతనికి పాత్ర ఏ విధంగా ఉందనే అంశాన్ని పోలీసుల వరకు వెల్లడించలేదు. సో నిన్న మనం ఐజీతో మాట్లాడినప్పుడు ఐజీ సత్యనారాయణ కూడా స్పష్టం చేసినటువంటి విషయం ఏమిటంటే ఆ రోజు దాడి ఘటన సమయంలో ఎవరైతే రైతులు అక్కడ చూడడానికి వచ్చిన రైతులు మాత్రం మేము ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదు. కేవలం ఇబ్బంది ఆ రోజు దాడికి ఉసిగొలిపిన వాళ్ళు, దాడికి పాల్పడిన వాళ్ళ వరకు మేము అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ కాల్ డేటాను దాదాపు మాక్సిమం సేకరించాము. సో అందులో భాగంగానే ఎవరైతే ఉన్నారో మొత్తం ప్రధానంగా 57 మందిని మేము గుర్తించాము. ఆ 57 మందిని మాత్రమే అదుపులోకి తీసుకున్నాం. అందులో కలెక్టర్ ఆ రోజు ఊరు నుంచి లోపలికి అంటే గ్రామ శివారులో వీళ్ళు టెంట్లేసి ముఖ్యంగా ఏర్పాటు చేశారు. ఇలాంటి దాడులు జరుగుతున్నాయి ముందస్తుగా గ్రహించి సో సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ని అతను తీసుకెళ్లారు. అంటే ఆ టెంట్ దగ్గర నుంచి అంటే ఊరవతల నుంచి ఊరు లోపలికి సురేష్ అనే కలెక్టర్తో మాట్లాడి అక్కడ తీసుకెళ్లారు. ఆ కలెక్టర్ అక్కడికి వెళ్లి వాళ్ళతో మాట్లాడే సమయం కూడా అంటే ఆ సమయం కూడా ఎంతో సమయం లేకుండా వాళ్ళపైన ఒక్కసారిగా అటాక్ చేసి నినాదాలు చేస్తూ అతని మీద అటాక్ చేసే విధంగా వాళ్ళంతా ముందుకు రావడానికి ఉసిగొల్పినటువంటి వ్యక్తి సురేష్. సో ఈ సురేష్ అనేటువంటి వ్యక్తి ఫోన్ కాల్ సంభాషణ ముందు కీలకమైనది. ఆ సంభాషణకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీంతో పాటుగా మరికొంతమందికి సంబంధించినటువంటి వారిని కూడా విచారించే అవకాశం ఉంది. ఈ ఫోన్ కాల్ డేటాలో ముఖ్యమైనటువంటిగా పోలీసులు భావిస్తున్నారు. సో దీనికి సంబంధించిన విచారణ అనంతరం అతను ఒకవేళ కనుక ఈ దాడికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఆయన ఉంటే కనుక అతను అరెస్టు చూపిస్తారు, లేదా విచారణ చేసి వదిలేసే అవకాశం మనకి కనిపిస్తుందా? అయితే నాగార్జున, ప్రధాన నిందితుడు సురేష్ మణికొండలో నివాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత వివరాలేంటి? కొన్ని రోజుల నుంచి అంటే ఇప్పుడు ఆ రోజు దాడి ఘటనకు సంబంధించి బయట వ్యక్తుల ప్రమేయం ఉందనే అంశాన్ని పోలీసులు అయితే గుర్తించారు. కేవలం గ్రామస్తులు కలిసి అంటే గతంలో ప్రజాభిప్రాయ సేకరణలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు. గతంలో కాళేశ్వరం సంబంధించి ఇతర ప్రజాభిప్రాయ సేకరణ అక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు, ముందుగా వాళ్ళతో మాట్లాడతారు, ఉపన్యాసాలు ఉంటాయి, మాకు ఇది నచ్చలేదు అని చెప్తారు. సో కానీ ఒకేసారి దాడి చేయడం వరకు కుట్ర భాగం ఉందని చెప్పేసి అన్నారు. అందులో ఆ గ్రామస్తులు కాకుండా బయట వ్యక్తుల ప్రమేయం ఉందనే భావించారు. అందులో సురేష్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి ఆయన మణికొండలో నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ పోలీసు ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణకు వస్తారనే ఈ సమాచారం రాగానే అక్కడ స్థానికులతో కలిసి ఆయన బాగా యాక్టివ్ గా ఉండడం, తర్వాత సో లోకల్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరిపారనే అంశాన్ని గుర్తించారు. సో ప్రస్తుతం అయితే అతను పరారీలో ఉన్న అతని కోసం 4 బృందాలు గాలిస్తున్నాయి. రాకేష్, ధన్యవాదాలు నాగార్జున.